ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనము నుండి 36వ వచనము వరకు. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మన ధ్యానాంశంలో దేవుడు ఒక మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆనాడు దేవుడు పలికినటువంటి ఈ మాట ఎంతో వివాదాస్పదముగా ఉండినది. వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్ దేవుడు ఎందుకు ఇచ్చాడు అనంటే, వాక్యమును మనము సరిగా అర్థము చేసుకునాలి. ఆయన పుట్టకముందే ఆయన గురించి చెప్పబడినటువంటి లేఖనములను మనము పరిశీలన చేసినట్లయితే, ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి ఏ మాటలో, నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి అని దేవుడు అంటూ ఉన్నాడు. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి అనేటువంటి ఈ వివాదాస్పదమైనటువంటి మాట, విరోధమైనటువంటి మాట ఎందుకు దేవుడు ఇక్కడ శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు? శిష్యులకు సువార్తలో కలిగేటువంటి అనేక విషయాలను, అనేక అడ్డంకులను గురించి, అనేక విపరీతమైనటువంటి సువార్త పనిలో కలిగేటువంటి అనేకమైన విషయాలను గురించి శిష్యులకు తెలియచేస్తూ ఆయన అంటున్నాడు కదా, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి. మరి ఆదిలో ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచన వాక్కులకు ఏమవ్వాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వివాదాస్పదమైనటువంటి మాటను శిష్యులకు తెలియచేశారు అనంటే, ఆయన పుట్టక ముందే ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనం ఏంటండి? యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఆయనను గురించి చెప్పబడినటువంటి ప్రవచన వాక్యములలో మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని ఆయన పిలువబడ్డాడు కదా. సమాధానమును కలుగ చేసేటువంటి దేవుడే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానని చెప్తూ ఉన్నాడు? సమాధానం ఇవ్వడానికి కాదు అని అంటున్నాడు. ఎందుచేత ఈ మాట దేవుడు అనవలసి వచ్చింది అంటే, ఆయన ఉద్దేశములు వేరండి. ఆయన ఉద్దేశములు, ఆయన కార్యములు, ఆయన తలపెట్టినటువంటి ఆ కార్యములన్నీ కూడా వేరు. మనుష్య ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చి తినని తలంచకండి అనేటువంటి మాట ఆనాటి యోధా జనాంగమునకు, యోధా ప్రజలకు అర్థం కాలేదండి. అయితే ఆయన ఉద్దేశములు వేరు అని, ఆయన తలంపులు వేరు అని ఆనాటి జనాంగము గుర్తించలేదు. ఈనాటికి కూడా ఆయన మాటను విరోధము పెట్టడానికి వచ్చాడు. దేవుడు ఎలా అవుతాడు? మనుషులకు మధ్య, మనుషులు ఒక కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికిని తల్లికిని, కుమార్తెకును తల్లికిని, కోడలికిని అత్తకును విరోధం పెట్టవచ్చి తినని మాట తీసుకొని ఈరోజు మతద్వేషులు, యేసయ్యను ద్వేషించేటువంటి వారు, ఇట్లాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అని ఆయనను అపార్థం చేసుకున్నటువంటి వారును లేకపోలేదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశమును మనము గుర్తించాలండి. దేవుడు చెప్పాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యములో ఆయన అన్నారు కదా, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు.
నా ప్రియ దేవుని జనాంగమా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడు రాసినటువంటి ఈ మాటను ఆయన సన్నిధిలో నుండి తీసుకున్నటువంటి మాట. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఏ ద్వేషమునండి? భూమి మీద మనము మనుష్యులను ఆలోచన చేసినట్లయితే ఒక మనిషికిని మరొక మనిషికిని సమాధానము లేదు. ఒకరికి మధ్య ద్వేషము ఉంది. ఆ ద్వేషము ఏం చేస్తుందో తెలుసా? మనిషిని దేవుని నుండి వేరు చేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన చెప్పినటువంటి ఈ వివాదాస్పదమైనటువంటి మాటలో ఉన్నటువంటి సత్యమును మనము గ్రహించాలి. దేవుని యొక్క సువార్త యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? మనిషికి మరొక మనిషికి మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని, దేవునికిని మనిషికిని మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేసి మనిషిని దేవునితో సమాధానపరచటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందండి నా ప్రియ దేవుని జనాంగమా? మనిషికిని మధ్య ఏ విధమైనటువంటి ద్వేషభావము, దోషము కలిగి ఉన్నారో ఆ దోషములను తీసివేసి దేవునితో అంటుకట్టబడకుండా ఉన్నటువంటి ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దోషములను, కల్మషములను, పాపములను తీసివేసి దేవునికి ఏ రీతిగా అయితే వారు దూరమైపోతున్నారో అలాంటి మనుషులందరినీ పరలోకపు తండ్రితో సమాధానపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. ఈ రోజున మనం చూసినట్లయితే క్రైస్తవుడు అనేటువంటి వాని మీద ఎంత ద్వేషమును చూపిస్తున్నారో, ఎంత ద్వేషభావాన్ని కలిగి ఉన్నారో, అలాంటి వారిని తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, ఎవరెవరినండి? మనిషిని దేవునిని, తండ్రిని కుమారుని. మనిషిని దేవునితో, తన తండ్రి అయిన పరలోకపు తండ్రితో సమాధానపరచి వారిద్దరిని ఏకశరీరముగా చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సువార్తలో ఉన్నటువంటి ఉద్దేశం అదండి. దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాడు. ఆ మాట దేవుడు ఎందుకు అన్నాడో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక ఇంటిలో ఉన్నటువంటి కుమారునికిని తండ్రికిని, కుమార్తెకును తల్లికిని, కోడలికిని అత్తకిని విరోధము పెట్టడాను అంటే ఆ మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ తల్లి, తండ్రి, ఆ సహోదరుడు అతనిని ద్వేషిస్తూ ఉంటే సమాధానం ఎక్కడుందండి? అట్లాంటి అసమాధానమైనటువంటి కుటుంబంలో సమాధానమును కలుగు చేసి ఆ కుటుంబాన్ని తండ్రితో సమాధానపరచడానికి, తండ్రితో అంటుకట్టడానికే ఆయన సువార్త యొక్క ఉద్దేశము. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ దేవుని యొక్క మర్మములను మనము గ్రహించుటకు, మనము ఆలోచన చేయటానికి, మన ఆలోచన యావత్తును, మన ఆలోచన విధానాన్ని, మన తెలివిని, జ్ఞానాన్ని దేవుడు మనకు ఉచితముగా దయచేసినటువంటి ఈ వివేచన శక్తిని అపవాది అయినటువంటి సతాను ఈ రోజున వాడు దొంగిలించి ఉన్నాడు. వాడు కబంధ హస్తములతో మనలను పట్టి లాగివేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఆనాడు ఆ విరోధమైనటువంటి మాట, ఆ వివాదాస్పదమైనటువంటి మాటను పలకవలసి వచ్చింది అంటే శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కదా, సమాధానం కొరకే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు సమాధానం కలగచేయడానికి కాదు మిమ్మల్ని స్వార్థ పనికి పంపుచున్నది. దేవుని యొక్క మర్మములను గ్రహించండి. నేను ఈ లోకానికి సమాధానమును పంపవచ్చునని తలంచకండి. ఎందుకంటే అసమాధానముతో నిండినటువంటి ఈ మనుష్యులను నా తండ్రి అయిన దేవునితో వారిని అంటికట్టడానికి, ఆయనతో సమాధానపరచడానికి నేను వచ్చాను. ఎందుకు ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చిందండి? ఆయన ఈ భూలోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ భూమి మీద మనుషులకు మధ్య సమాధానం లేదు. తండ్రితో విభేదించి
దేవుని యొక్క మాటలను గ్రహించకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా మనుష్యుడు తనకిష్టమైన రీతిలో తప్పి తిరుగుతున్నాడు కాబట్టే ఆయన తన సొంత కుమారుని భూలోకానికి పంపాడు. కాబట్టి సమాధానం లేనటువంటి మనుష్యులను సమాధానపరచటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చీకటి సంబంధులుగా బ్రతుకుచున్నారని, చీకటిని వెలుగును వేరుపరచటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని గుర్తించలేనటువంటి వారిగా ఉన్నారు. అట్లాంటి సమయంలో తన సొంత కుమారుణ్ణే ఈ లోకానికి పంపించి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి, అంధకారంలో మగ్గిపోతున్నటువంటి వారిని వెలుగు సంబంధులుగా మార్చటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడనేటువంటి ఈ గొప్ప మర్మాన్ని ఆయన ఈ మాటలో తెలియజేశారు. కాబట్టి భూమి మీదకి ఆయన సమాధానం పంపవచ్చునని తలంచకండి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు అన్నాడు. ఇక్కడ ఖడ్గము అనగా ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యములో ఈ రీతిగా వ్రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ ఖడ్గము అంటే ఏంటండి? రెండంచుల దేవుని వాక్యము. ఖడ్గము అనగా దేవుని వాక్యము. ఈ వాక్యము ఏం చేస్తుందండి? ఆ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగలదై. మనం చూసేటువంటి మామూలు కత్తి కంటే అది బలమైనటువంటి ఖడ్గమండి. దేవుని వాక్యము అలాంటి పని చేస్తుంది. అదేం చేస్తుందో తెలుసా? అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఖడ్గమును పంపటానికే వచ్చాను కానీ సమాధానం పంపుటకు రాలేదనేటువంటి మాటలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఖడ్గము అనగా దేవుని వాక్యం. ఆయన అసమాధానముతో నిండిన చీకటిలో మగ్గుతున్నటువంటి మనుష్యులను తన వాక్యం అనేటువంటి ఖడ్గమును పంపి వారి శరీరములో కూడికట్టుకున్నటువంటి ఆ ద్వేషమును, ఆ యొక్క పాపములను, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలను, ఆ చెడ్డ తలంపులన్నిటినీ తీసివేసి వారిని సమాధానపరచుటకు, తండ్రితో సమాధానపరచడానికి ఆయన వచ్చాడని ఆ రోజున ఈ మాట చెప్పవలసి వచ్చిందండి. ఈనాడు క్రీస్తును ద్వేషిస్తున్నటువంటి వారు ఈ మాటలను తీసుకుని ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, మీరు ధాన్యమును పొట్టును వేరుపరచినట్లుగా, గొర్రెలను మేకలను వేరుపరచినట్లుగా ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అసమాధానాన్ని తీసివేసి చీకటిలో మగ్గుతున్నటువంటి వారిని వెలుగు సంబంధులుగా మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సువార్తలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని ఆయన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోలేకుండా ఆయన ఇదేంటి, తండ్రికిని కుమారునికిని, తల్లికిని కుమార్తెకును, అత్తకును కోడలికిని వివాదం పట్టవచ్చే, విరోధం పెడతానంటున్నాడు ఏంటండి అనేటువంటి మాటను ఈరోజు ఉన్నటువంటి క్రీస్తు ద్వేషులు దీనిని అర్థం చేసుకోలేరు. ఎందుకో తెలుసా? క్రీస్తు మనసు వారిలో లేదు. క్రీస్తు మనసు ఉన్నవాడికి ఆ యొక్క మర్మాలు అర్థమవుతాయి. క్రీస్తును ఎరుగినటువంటి వాడికి ఈ మర్మాలు తెలియదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు నీతోనే ఈ రోజున ఈ మర్మాన్ని తెలియచేశాడు. కాబట్టి ఆయన మాటలను, ఆయన వాక్కులను, ఆయన ఖడ్గమైనటువంటి ఆ సజీవమైనటువంటి వాక్కులను ఈ రోజున నీవు తెలుసుకున్నావు కదా. ఆ మర్మాన్ని ఇతరులకు నీవు తెలియచేయమని దేవుడు ఈ రోజున నీకు దీనిని తెలియచేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు చీకటి సంబంధిగా ఉన్నావా? అంధకార సంబంధమైనటువంటి క్రియలు నీలో ఉన్నవా? నీవు గొర్రెల వలె సాధు స్వభావాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? మేకల మందలో ఉండాలని ఆశపడుతున్నావా? నీవు ఏ గుంపులో ఉండాలని ఆశపడుతున్నావు? ఆయన రెండవ రాకడలో 2 గుంపులుగా నిన్ను వేరుపరచడానికి, ఈ లోకమంతటిని 2 గుంపులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు.
ఏర్పరచబడిన వారి గుంపులో ఉంటావా? తృణీకరింపబడిన వారి గుంపులో ఉంటావా? ఈ రోజున నీవు పరీక్ష చేసుకునమని దేవుడు చెప్తా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సమాధానమునకు కర్త, సమాధానమునకు అధిపతి అయిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ రోజున నీవు చెప్పినటువంటి మాటలను అయా, నీ మనస్సును ఎరిగినటువంటి వారు, క్రీస్తును ద్వేషించేటువంటి వారు, క్రీస్తును నమ్మినటువంటి వారిని ద్వేషిస్తున్నటువంటి వారికి అవి అర్థం కాలేదు నాయన. అయితే అయా, ఇదిగో నీ నామమున బాప్తిస్మం పొంది రక్షణ పొందుకున్నటువంటి మాకు నీ పరలోకపు మర్మములను నీవు బయలుపరుచున్నావు. ఈ రోజున మాలో ఉన్నటువంటి ఆ చీకటి సంబంధమైన ఆలోచనలన్నింటినీ తీసివేసుకొని ఆత్మ సంబంధమైన వెలుగు సంబంధులుగా మీరు మారాలని మీరు ఆశపడ్డారు నాయన. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారిలో ఉన్నటువంటి ఆ చీకటి సంబంధమైన ఆలోచనలను, హృదయ తలంపులను విడిచిపెట్టి నీలోనికి అయా, నీ వెలుగులోనికి వారు వచ్చినట్లుగా సహాయం దయచేసి, ఎందరైతే చీకటిలోనైనా నీ వాక్కులను అయా, నీ మాటలను తెలుసుకొనకుండా ఇంకానూ చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు, అట్లాంటి వారిని వెలుగు సంబంధులుగా మార్చబడిన ఈ నీ బిడ్డలందరూనైనా వారిని వెలుగులోనికి తెచ్చుటకు ఆలోచన పుట్టించమని నీ వాక్కులను అనేక మందికి పంచి అందరినీ నీ వెలుగులోనికి వారిని తీసుకుని వచ్చే బిడ్డలుగా అయా వారిని తయారు చేయమని, వెలుగు సంబంధులుగా అయా, ఇదిగో తండ్రి, కుడివైపున ఉన్నటువంటి ఆ భక్తులలో మేము ఉండునట్లుగా, సంఘములో ఏర్పరచబడిన సంఘములో మేము ఉండునట్లుగా మమ్మలను తయారు చేయమని అయా, మేకల వలె అయా నిత్య నరకాగ్నిలోనికి మేము వెళ్లకుండా, అయా నీ తీర్పులోనికి మేము రాకుండా ఆ రోజుననైనా నీవు మమ్మలను ఒప్పుకునే గుంపులు మేము ఉండినట్లుగా సహాయము దయచేయమని, అలాంటి మనస్సును మాకు అనుగ్రహించి ఈ రోజున తండ్రి, నీవు మాకిచ్చిన ఈ సమయమును, ఈ గడియను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ ప్రియ బిడ్డలందరినీ దీవించమని, మరొక నూతన దయా కిరీటాన్ని వారికి అనుగ్రహించినందుకై మిమ్మలను స్తుతించి మిమ్మలను మహిమపరిచే వారిగా వారిని మార్చమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి అయా, నీ దూతల కాపుదల మాకు అనుగ్రహించి ఉదయం మొదలు అయా ఇదో సాయంకాలం వరకు నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.